హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, స్టారింగ్ బై అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్, నతాషా దోషి అండ్ డైరెక్టెడ్ బై విజయ భాస్కర్ రెడ్డి. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే ఏసీపీ అయిన పార్థసారథి నవ్య అనే అమ్మాయిది హై ప్రొఫైల్ కేసు కావడంతో తన మర్డర్ కేసుని టేకప్ చేస్తాడు. సో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అసలైన కిల్లర్ ఎవరు అండ్ కిల్లర్ దొరికాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. అండ్ ఈ మూవీ మనకు 1 hour 50 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ మూవీ స్టార్ట్ అయిన 5 minutesకే మెయిన్గా స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ ఈ మూవీ మొత్తం మర్డర్ ఎందుకు చేశారు, ఎలా చేశారు, అసలు చేయాల్సిన అవసరం ఏంటి అనే కాన్సెప్ట్ మీదనే రన్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశారు. 1 hour 50 minutes ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి. మనం కిల్లర్ ఇద్దరే అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి అప్పుడే మళ్ళీ కొత్త ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి, బట్ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా ఈ మూవీలో ఉన్న నవ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతున్న ఒక్కొక్క పాయింట్ని అండ్ ట్విస్ట్లని రివీల్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో కిల్లర్ ఎవరో తెలియకుండా సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది, అది క్లైమాక్స్లో మనకి రివీల్ చేస్తారు. అండ్ మొత్తానికి ఈ మూవీ మనకి థ్రిల్లింగ్గా అండ్ ఎంగేజింగ్గా అయితే ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అరవింద్ కృష్ణ ఈ మూవీలో ఏసీపీ రోల్లో చాలా బాగా చేశాడు. అక్కడక్కడ కొన్ని ఫైటింగ్ సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపించాయి, బట్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. రజత్ రాఘవ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న రిషి అనే రోల్లో చాలా బాగా చేశాడు. అండ్ ఈ మూవీలో అతనికి చాలానే స్కోప్ ఉంది. అండ్ నతాషా దోషి తనకిచ్చిన రోల్లో తాను బాగానే చేసింది. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. ఈ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంది, బట్ ఆ సాంగ్ మాత్రం అన్వాంటెడ్గా పెట్టినట్టు అనిపించింది. బట్ బీజిఎం అయితే ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీలో ఒక 2 scenesలో అయితే బ్యాడ్ కంటెంట్ ఉంటుంది అండ్ మిగతా మూవీ మొత్తం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.3 out of 5. సో అంతే గాయ్స్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.